ఈ వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే గోధుమ పిండితో చేసిన 4 రకాల స్నాక్ రెసిపీస్ ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. మిస్ అవ్వకుండా చూసేయండి మరి. హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో పీనట్ బటర్తో గోధుమ పిండి అప్పాలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇది కూడా చాలా సింపుల్ అండి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా లైక్ చేస్తారు. సో మరి ఈ అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండికి పీనట్ బటర్ ఉంటుంది కదా, దాన్ని 1/2 కప్ వేసుకోండి. ఇంకా మనకి నెయ్యి ఇదేమి యాడ్ చేసుకొని అవసరం లేదండి. ఈ పీనట్ బటర్ అనేది సరిపోతుందన్నమాట. ఇందులోనే బెల్లం పాకాన్ని ఒక 1/2 కప్ వరకు వేసుకోండి. 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ పడుతుందండి. 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అదే స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే, స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1/2 కప్ వేసేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. జనరల్గా పీనట్ బటర్ పిల్లలందరూ లైక్ చేయరనమాట. సో ఆ పీనట్ బటర్తో మనం ఇలా వాళ్ళకి అప్పాలు చేసి పెట్టచ్చు. ఇట్లా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటా ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోండి. ఇది కొంచెం మనకి జిడ్డుగా చేతికి అంటుకుంటా ఉంటుంది, అయినా ఏం పర్వాలేదు. ఒక అరగంట దీన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట మూత పెట్టేసుకొని వదిలేసేయండి. అరగంట తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా ఉండల్లా చేసుకొని ప్రెస్ చేసుకోండి. మీరు ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటే ఈ అప్పాలు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. మధ్యలో పిండి ఏమి లేకుండా బాగా వస్తాయి. సో ఇట్లా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా అప్పాలు చేసి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని మనం చేసుకున్న అప్పాలు వేసుకొని 2 వైపులా బాగా కాలేలాగా కాల్చుకోండి. చాలా సింపుల్, చూసారు కదండి. ఇక్కడ మీరు నూనె ప్లేస్లో కొబ్బరి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. సో ఇలా నిదానంగా తిప్పుకుంటా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. అంతే, కాలిన తర్వాత చల్లారాక మీరు వీటిని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. గోధుమ పిండితో ఇంకొక స్నాక్ రెసిపీ. ఇవి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని మీకు నచ్చిన షేప్లో చేసి పిల్లలకి పెట్టచ్చు. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. సో దీనికోసం ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ గోధుమ పిండి కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇది బెల్లం పాకం అండి. నేను బెల్లంలో కొంచెం వాటర్ పోసి కొంచెం లేత పాకం వచ్చేంత వరకు ఉంచుకొని వడబోసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇది నిల్వ ఉంటుంది. సో ఇలాంటి స్వీట్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దీన్ని కూడా మన గోధుమ పిండిలో వేసుకోండి. మీ స్వీట్ని తగ్గట్టు చూసి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో దాన్ని బట్టి ఇలా మనకి చేతితో ప్రెస్ చేస్తే వచ్చినట్టయితే సో ఆ స్వీట్ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మిగిలిన పిండిని ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు పోసుకోండి. అచ్చంగా పాలు వద్దు అనుకుంటే కనుక కొంచెం పాలు అలాగే మరి కొంచెం నీళ్లు వేసుకొని చక్కగా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోండి. బాగా సాఫ్ట్గా కలుపుకోండి, అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసేయండి. అరగంట తర్వాత ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ప్రెస్ చేసి
మీరు అలా అయినా వేసుకొని కాల్చుకోవచ్చు. లేదంటే మీకు డిజైన్ కావాలంటే కనుక పైన ఫోర్క్ నుంచి ప్రెస్ చేస్తే కనుక మనకి ఇదొక డిజైన్ ఫామ్ అవుతుంది. గుడ్ డే బిస్కెట్ ఉంటుంది కదా, అలా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇదొక డిజైను. మీ ఇష్టం అండి, మీకు ఎలాంటి డిజైన్స్ వచ్చో అలాంటి డిజైన్స్ మీరు ఈ పిండితో చేసుకొని కాల్చి పిల్లలకి పెట్టొచ్చు అనమాట. సో ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ని ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. అది వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న వాటిని వేసేసుకోండి. ఇందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెడితే మనకు కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. సో సాఫ్ట్గా క్రంచీగా కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 2 వైపులా కాల్చుకొని తీసుకోండి. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా స్నాక్స్ హెల్తీగా ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి పెట్టొచ్చు అనమాట. సో ఇలా 2 వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పిండితో ఇంకొక డిజైన్ చూద్దాము. ఫోర్క్ వెనకాల ఇట్లా ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని చిన్న ఉండ షేప్లో చేసుకొని ప్రెస్ చేసి రోల్ చేయండి. ఇప్పుడు మనకి ఇవి గవ్వల షేప్లో ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో మీరు చేసుకుంటే పల్చగానే చేసుకోండి. మందంగా అయితే కనుక మనకి పిండి పిండిగా ఉంటుంది. చూసారా, మనకి గవ్వల షేప్లో వచ్చాయి. ఇలా కూడా వేసుకొని మనం కాల్చుకోవచ్చు అన్నమాట. ఇంకొక డిజైను చిన్న బౌల్ చేసుకొని ఇట్లా పావులాగా చేసుకోండి. తర్వాత 2 ఎడ్జెస్ని హార్ట్ షేప్ వచ్చేలాగా జాయిన్ చేసుకుంటే ఇదొక షేప్ అన్నమాట. సో కొన్ని నాకు తెలిసిన షేప్స్ నేను చేసి చూపించానండి. మీకు తెలిసిన షేప్లో, మీకు నచ్చిన షేప్లో మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే వాళ్ళు షేప్స్ చూసుకొని ఎంజాయ్ చేసుకుంటా తింటారు. టేస్టీ అండ్ హెల్తీ కూడా. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనము పిల్లలకి ఇష్టమైన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, అలాగే బ్రేక్ టైంలో బాక్స్లో పెట్టించే ఐటమ్, స్నాక్ ఐటమ్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అదేంటో మనం వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఈ స్వీట్ పూరి చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులోనే 1 పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాము. తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని 3 బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో బెల్లం పాకం కూడా వేసి కలుపుకుందాము. ఈ బెల్లం కొట్టేసుకొని కొంచెం 1 కేజీకి 2 గ్లాస్ వాటర్ పోసుకొని కరిగేంత వరకు ఉంచి వడబోసుకోవాలండి. నలకలు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత చిన్న లేత పాకం వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 6 నెలలు నిల్వ ఉంటుందండి. ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే స్వీట్ సరిపోయింది. ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. మేము స్వీట్ లైట్గానే తింటామండి, అందుకని నాకైతే సరిపోయింది స్వీటు. అది వేసుకున్న తర్వాత 1 పావు కప్పు కాచి చల్లార్చిన పాలు లేదంటే వేడి పాలైనా కలుపుకోవచ్చు. మనం పావు కప్పు కూడా పట్టవండి, చూసి కలుపుకోండి పాలు. ఇన్ కేస్ మీకు ఏమైనా వాటర్ అవసరం అయితే వాటర్ పోసి కూడా కలుపుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. పాలతో అయితే బాగుంటుందండి టేస్ట్, అందుకని నేను పాలు కలుపుకున్నాను ఇక్కడ. కలుపుకున్న తర్వాత చివర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మరొకసారి కలిపి పెట్టుకొని దీన్ని మనం అరగంట లేదా గంట పాటు నానబెట్టుకుంటే మనకి పూరీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, పొంగుతాయి కూడా.
ఇన్ కేస్ మనకి పిండి చాలా లూజ్ అయితే కనుక మనం పొడి పిండి మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఒక కప్ అనేం లెక్కేం లేదు. ఇది మనకి పూరీ పిండి కలుపుకుంటాం కదండి గట్టిగా, అట్లాగే కలుపుకోవాలి. ఒక గంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు నీట్ చేసుకొని పిండిని పొడి పిండి అత్తుకుంటా ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి. మరి పలచన కాదు, బాగా మందం కాకుండా జస్ట్ మీరు పూరీలు ఎట్లా ఒత్తుకుంటారో అలా ఒత్తుకోవాలి. అలా ఒత్తి పెట్టుకున్నానండి నేను పక్కన. ఇప్పుడు ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నాను. వేడయిందో లేదో చెక్ చేయడానికి కొంచెం ఒక ఉండ తీసి అందులో వేసాను. మనకి ఆ ఉండ పైకి వస్తే కనుక మన ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పూరీలన్నీ వాటిలో వేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఒకటి పైకి వచ్చాక మరొకటి వేసుకుందాము. 2 ఒకేసారి వేసుకోవద్దు, అతుక్కుంటాయేమో అని చెప్పి. చూడండి మనకి బాగా పొంగుతున్నాయి కదా. అప్పటికప్పుడు పిండి కలుపుకొని చేస్తే ఇట్లా పొంగవండి, గట్టిగా వస్తాయి. మనం దాన్ని ఒక గంట కానీ అరగంట కానీ రెస్ట్ ఇచ్చి చేసుకుంటే బాగా పొంగుతాయి. ఇవి మనకి 2 రోజులు నిల్వ ఉంటాయండి. మీరు ఎక్కడికన్నా టూర్ వెళ్ళినప్పుడు ట్రైన్లో 2 డేస్ జర్నీ ఉంటే కనుక ఇవి చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఈజీగా. అలాగే పిల్లలకి బ్రేక్ టైంలో కూడా బాక్స్లో పెట్టి ఇవ్వచ్చండి. ఇవి వాళ్ళు చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు. నీళ్ళ బదులు పాలు వేసే కలుపుకొని చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మీరు నేతిలో అయినా వేయించుకోవచ్చు లేదా కొబ్బరి నూనెలో అయినా వేయించుకోవచ్చు అండి, బాగుంటుంది. అలా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. చూసారు కదండి భలే పొంగుతున్నాయి కదా. మీరు చిన్నవి అయినా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు. చిన్నవి అయితే బాగుంటాయి కదా చూడడానికి కూడా అని చెప్పి నేను చిన్నవి చేసుకున్నాను. అలాగే పిల్లలకి బాక్స్లో పెట్టివ్వడానికి కూడా మనకి ఈజీగా ఉంటాయి చిన్నవి చేసుకుంటే. అలాగే అన్ని పూరీలు నూనెలో వేసుకొని కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవడమే. దీనిలో మనకి సైడ్గా ఏం అవసరం లేదండి. ఇవి స్వీట్గా ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ అట్లా తీసేసుకోవచ్చు. మనకి కర్రీ చేయాల్సింది కూడా ఒక పని తప్పిద్ది కదా. ఇలా చేసుకొని ఇలా పెట్టేసేయచ్చు పిల్లలకి బాక్స్లో. అంతే అండి, మన పూరీలు అనేవి స్వీట్ పూరీలు అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో. ఇలా అనగానే విరిగిపోతున్నాయి. చూసారు కదా మంచిగా పొంగినాయి. అలాగే ఇలా విరవంగానే విరిగిపోతున్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ ప్రొసీజర్ అనేది అంటే ఈ రెసిపీ అనేది మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా లైక్ చేస్తారు, ఇష్టంగా తింటారు. సో అంతే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ దగ్గర వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవచ్చు, లేదంటే నైట్ పూట చాలామంది డిన్నర్ ప్లేస్లో టిఫిన్ చేస్తారు కదా, అట్లయినా తీసుకోవచ్చు. సో మరి చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. కొంచెం పసుపు, ఇది ఆప్షనల్. పసుపు యాడ్ చేయడం వల్ల మనకి దోశలు అనేవి కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే కొంచెం కారం. సో ఈ కారం ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కారం ఎందుకు యాడ్ చేశానంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పచ్చిమిరపకాయలు వేరుకోలేరు కదా, వాళ్ళ కోసం నేను కారం అనేది యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ దోశ పిండి బ్యాటర్ మాదిరిగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
ఇట్లా ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకొని ఉంచుకోండి. ఇది మనకి ఒక పావు గంట పాటు నానాలండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చూసుకొని సరిపోతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పావు గంట లేదా అరగంట పాటు నాననిచ్చుకోండి. నానితే మనకి దోశలు అనేది చక్కగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని వేడవ్వనివ్వండి. ఇలా నూనె వేడయిన తర్వాత ఒక గరిటె వేసుకొని చక్కగా పరుచుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొనే కాల్చుకోండి. గోధుమ పిండి కదా, హై ఫ్లేమ్ పెడితే బయట మాడిపోతుంది, లోపల అనేది ఉడకదు. అదే మీరు మీడియం నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటా కాల్చుకుంటే లోపల కూడా చక్కగా ఉడుకుతుంది, బయట కూడా బాగుంటుంది అన్నమాట. సో 2 వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి. మిగతా బ్యాటర్తో కూడా ఇలాగే వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు వేడివేడిగా వేసి ఇవ్వచ్చు. లేదంటే నైట్ పూట డిన్నర్ ప్లేస్లో చాలామంది చపాతీలు ఏయో ఒక టిఫిన్ తింటూ ఉంటారు కదా, ఇలా ఒకరోజు వేసుకోవచ్చు ఈ దోశలు అనేవి. సో మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసుకుంటే నేను ఎప్పుడైతే కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.